పౌర్ణమి రోజు అరుణాచలగిరి ప్రదక్షిణ కోసం ఎక్కువ మంది భక్తులు ఆసక్తి చూపిస్తారు. అయితే ఏ రోజు ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి ప్రతిఫలం దక్కుతుందో తెలుసుకుందాం. పంచభూత శివలింగాలలో ఒకటి అరుణాచలంలోని అగ్నిలింగం. ప్రపంచంలోనే అత్యంత మహిమ కలిగిన పుణ్యక్షేత్రాలలో తిరువణ్ణామలై ఒకటి. దీనినే అరుణాచలం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. పౌర్ణమి రోజు ఎంతో మంది భక్తులు గిరిప్రదక్షిణ తరలి వస్తారు. పరమశివుడు అగ్నిలింగ రూపంలో వెలసిన అరుణాచల క్షేత్రం ఎన్నో మహిమలకు ప్రసిద్ధి చెందినది. అరుణాచలగిరి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరేలా పండితుల చెబుతారు. శివ నామస్మరణ చేస్తూ పున్నమి వెలుగులలో గిరి ప్రదక్షిణలు చేయడం వల్ల అనేక పాపాలు తొలగిపోతాయి. కొండమీద వెలసిన దేవుడుగా కాకుండా కొండే దేవుడిగా వెలిసిన క్షేత్రమే అరుణాచల క్షేత్రం. ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసే ప్రతి అడుగుకు జన్మజన్మ పాపాలు నశిస్తాయని అంటారు. అరుణాచలగిరి ప్రదక్షిణ చేయడం అంటే శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యంగా నమ్ముతారు. అరుణాచలగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అప్పుడే మీరు చేసే కార్యం నెరవేరుతుంది, పుణ్యఫలం లభిస్తుంది. గిరి ప్రదక్షిణలు చేసేటప్పుడు చెప్పులు లేకుండా నడవాలి. గర్భవతి ఎలా నడుస్తుందో ఆ విధంగా పరమేశ్వరుడిని తలుచుకుంటూ ఆయన నామాన్ని జపిస్తూ నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ఉదయం 9లోపు గిరిప్రదక్షిణ చేయడం మంచిదిగా చెబుతారు. గిరిప్రదక్షిణ చేయాలనుకుంటున్నారు వాళ్ళు తమ వెంట ఎక్కువ బరువు ఉన్న వస్తువులు తీసుకెళ్లకుండా ఉండటమే మంచిది. ఎడమవైపు మాత్రమే ప్రదక్షిణలు చేయాలి. కుడివైపు సిద్ధులు, దేవతలు అదృశ్య రూపంలో ప్రదక్షిణలు చేస్తారని చెబుతారు. ఓం అరుణాచల శివ అని స్మరణ చేస్తూ గిరిప్రదక్షిణలు చేయాలి. దారి మధ్యలో రమణ మహర్షి ఆశ్రమం తప్పక సందర్శించాలి. ఇక్కడ ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే గిరిప్రదక్షిణ సమయంలో అన్నదానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. వివాహం కాని వారు దుర్వాస మహర్షి దేవాలయం దగ్గర ఉన్న చెట్టుకి తాడు కట్టడం వల్ల వివాహం కుదురుతుంది. అలాగే సంతానలేమితో బాధపడుతున్న వారు కూడా ఇక్కడ మొక్కుకొని ముడుపు కట్టడం వల్ల సంతాన భాగ్యం లభిస్తుంది. రమణ మహర్షి నివాస స్థలంలో నిర్మితమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది 1922 నుండి 1950 వరకు ఆధునిక తత్వవేత్త అయిన రమణ మహర్షి ఇక్కడ నివసించారు. అరుణాచల పర్వతాల పాదప్రాంతంలో ఉన్న ఈ ఆశ్రమం తిరువణ్ణామలై జిల్లాలో పడమర వైపు విస్తరించి ఉంది. 1950లో మహర్షి స్వర్గస్థులైనప్పుడు అనేక వేల మంది భక్తులు ఆయన దర్శనార్థం వచ్చారు. ఆయన స్వర్గస్థులైన తరువాత కూడా చాలా మంది భక్తులు, ఆసక్తిగల సందర్శకులు ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. మహర్షి తుది శ్వాస విడిచిన చోట ఒక కోవెల నిర్మించారు. ప్రతి సంవత్సరం ఆయన శిష్యులు ఈ ఆశ్రమాన్ని సందర్శించి కొంత సమయం సామాజిక సేవలో గడపటం చేస్తుంటారు. రమణ మహర్షి తమిళనాడులోని తిరుచులిలో ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. 1895లో ఆయన తమిళ శైవ భక్తులైన 63 నాయనార్ల పట్ల భక్తిభావం, అరుణాచలం వైపు వెళ్లాలనే కోరిక జనించింది. 1896లో ఆయనకు మరణ భయం కలిగింది. ఆ అనుభవం వల్ల తనలో తాను తరచి చూసుకోవడం మొదలుపెట్టాడు. తనలో ఏదో ప్రవాహ శక్తి, ఆవేశం కనుగొన్నాడు. అదే ఆత్మ అని ఆయనకు అనుభవం కలిగింది. 16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానం పొంది తిరువణ్ణామలైలోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డాడు. అరుణాచలగిరి చుట్టూ 8 లింగాలు ఉంటాయి. గిరి ప్రదర్శన చేస్తూ వాటిని సందర్శించవచ్చు. కొండ చుట్టూ ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిరూతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం,
ప్రతి లింగానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అరుణాచలగిరి ప్రదక్షిణ పూర్తి చేయడానికి సుమారు 14 కిలోమీటర్ల దూరం నడవాలి. గిరి ప్రదక్షిణను కాలినడపడానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. మౌనంగా కాని, శివుడి నామాన్ని జపిస్తూ కాని కొండ చుట్టూ ప్రదక్షిణ చేయవచ్చు. గిరి ప్రదక్షిణ కోసం తెల్లవారుజామున 4 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సరైన సమయంలో ఉంటుంది. గిరి ప్రదక్షిణను ఏ రోజైనా చేయవచ్చు. అయితే పౌర్ణమి రోజు మరింత విశిష్టత ఉంటుందనే విశ్వాసం ఉంటుంది. అందుకే పౌర్ణమి రోజు సాధారణం కంటే భక్తులు ఎక్కువగా ప్రదక్షిణ చేస్తారు. అరుణాచలంలో మోక్ష మార్గం అనేది ఒక ఆధ్యాత్మిక మార్గం. ఇది అరుణాచలకొండ చుట్టూ చేసే గిరి ప్రదక్షిణలో భాగం. ఈ మోక్ష మార్గం ఒక ఇరుకైన దారి, భక్తులు వినయం మరియు త్యాగానికి ప్రతీకగా భావిస్తున్నారు. ఈ ఇరుకైన మార్గంలో నడవడం ద్వారా అహంకారాన్ని విడిచిపెట్టి మోక్షం పొందుతారని నమ్ముతారు. ఈ మార్గం అరుణాచలకొండ చుట్టూ ఉంటుంది. ఇది తమిళనాడులోని అరుణాచలేశ్వర దేవాలయానికి దగ్గరగా ఉంది. గిరి ప్రదక్షిణంలో భాగమైన ఈ ఇరుకైన మార్గం వినయం, లొంగిపోయిన అహంకారాన్ని సూచిస్తుంది. ఈ మార్గంలో ప్రయాణించడం ద్వారా మోక్షం పొందాలంటే భక్తులు నమ్ముతారు. ఇది ఆధ్యాత్మికంగా ముఖ్యమైనది మరియు మోక్షానికి ప్రతీక. తిరువణ్ణామలైలోని ఇడుక్కు పిళ్ళయ్యార్ ఆలయం ఈ మోక్ష మార్గంతో అనుసంధానించబడి ఉంటుంది. అరుణాచలంలో మోక్ష మార్గం అనేది భౌతికమైన, శారీరకమైన ప్రయాణం కాకుండా ఆత్మను శుద్ధి చేసుకుంటూ అహాన్ని వదిలి దైవం వైపుకు నడిచే ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక మార్గం. అరుణాచలం, తిరువణ్ణామలై లో ఉన్న పవిత్రమైన నంది గురించి కొన్ని కథలున్నాయి. ముఖ్యంగా 14 నందులు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి నమ్ముతారు. ఇవి శివుని వాహనమైన నందికి సంబంధించినవి. కొన్ని ఆలయం లేదా కొండ చుట్టూ ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి ఇదైచి మంటపంలో ఉన్న నంది, నంది కుండ్రు మరియు పంచభూత నందులు. అరుణాచల హారతి అనేది అరుణాచల కొండపై ఉన్న అరుణాచలేశ్వర దేవాలయంలో స్వామివారికి చేసే ఒక పూజ. ఈ హారతికి నిర్దిష్టమైన ప్రాచీన చరిత్ర కంటే శివుని జ్ఞాన జ్యోతికి ప్రతీకగా, ఆధ్యాత్మిక సాధనగా, దేవాలయ సంప్రదాయంలో భాగంగా దాని ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. కార్తీక మాసంలో కొండపై వెలిగించే కార్తీక దీపంతో దీనికి సంబంధముంది. అరుణాచలంలో అరుణ అంటే ఎరుపు లేదా అగ్ని, అచల అంటే కొండ. ఈ కొండ జ్ఞానానికి ప్రతీక. అరుణాచల హారతిని జ్ఞానానికి ప్రతీకగా భావించారు. అరుణాచల పర్వతం శివుని రూపంగా భావించబడుతుంది. ఈ హారతి ద్వారా భక్తులు ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమై దైవానుగ్రహాన్ని పొందుతారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అరుణాచల కొండపై కార్తీక దీపం వెలిగిస్తారు. ఈ దీపోత్సవ సమయంలో హారతి ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది.